ఈ రెండు మనస్సు కలిగిన వారు, ఈ రెండు రకాల స్వభావాలు కలిగిన వారు ఉంటే మీరు ఏమన్నారు చెప్పండి? దేవుడు ఏమన్నారు చెప్పండి? మీకు ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. బిలాము ఏమయ్యాడు చెప్పండి? దేవుని సన్నిధిలో బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు సహాయం చేయమంటున్నాడు. అలాగునే పక్కన వాళ్ళు ఎవరన్నా పొగిడారనుకో అటు వెళ్తున్నాడు. అలాగునే డబ్బులు ఇస్తారండి, వాళ్ళ మాట వింటున్నాడు. కనుక అలాగూ చేసి ఏమయ్యాడు చెప్పండి? బిలాము భక్తిహీనుల మరణము వంటి మరణాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని బిడ్డల మరణము వంటిది కాదు. దేవుని బిడ్డలో ఏర్పాటు కలిగిన వారి మరణము వేరుగా ఉంటుంది, అది ఆశీర్వాదంగా ఉంటుంది. కానీ అతని మరణము భక్తిహీనులలో అతను కూడా ఎంచబడి సంపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలీయులు ఏం చేశారు చెప్పండి? 41వ వచనం, ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారై తమ పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లుగా వారి ఇంటి వారును వారి సంతతి వారు నేటి వరకు కూడా అలాగనే వారు చేయుచున్నారు. 40 చూడండి పైన, వారు యెహోవా మాట, వారు దేవుని మాటను వినక తమ పూర్వపు మర్యాద చొప్పున వారు జరిగించు వచ్చారు. వారికి దేవుడు ఎన్నో విషయాలు తెలియపరిచిన దేవుని మాటను వినకుండా పూర్వపు మర్యాద చొప్పున, పూర్వీకులు మర్యాద చొప్పున, తల్లిదండ్రులు మర్యాద చొప్పున నడిచి ఏం చేసుకున్నారు చెప్పండి? శాపానికి గురి అయ్యారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక నీ హృదయములో దేవుడు ఏమన్నారు చెప్పండి? ఆయన ఏమంటున్నారు చెప్పండి? తండ్రిది పిల్లలకు రాదు, పిల్లల భక్తి తల్లికి తల్లిదండ్రులకి రాదు. ఎవరి భక్తి వారిదే, ఎవరి యొక్క భక్తి తాత్పర్యం వారినే కాపాడుతుంది. కనుక వారైతే వారి పూర్వీకుల మాటలు విన్నారు, పూర్వీకుల సాంప్రదాయ ప్రకారముగా దేవుడే వారితో మాట్లాడి, కనుక మీ పూర్వీకుల సాంప్రదాయాన్ని విడిచిపెట్టి యెహోవాకు దాసులుగా మీరు నడుచుకొనండి అని సెలవిచ్చిన ఆ మాట వినలేదు. ఏమయ్యారు చెప్పండి? 2 రకాలుగా జనులుగా మారారు. ఆ జనులను దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? విసర్జించాడు. అలాగనే ఫరో కూడా అలాగే చేశాడు. చూడండి, నిర్గమకాండము 9వ అధ్యాయము 27. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలు. ఇక బ్రహ్మాండమైన వడగండ్లను రాకుండునట్లుగా యెహోవాను వేడుకొనండి. శ్రమ కలగగానే ఫరో ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ దైవ సేవకులను పిలిపిస్తున్నాడు, మోషే అహరోనులను. అయ్యా, ఈ కీడు నుండి మాకు తప్పించండి అయ్యా, ఎందుకంటే మా గురించి ప్రార్థన చేయండి, మేము మాట వింటాం. మేము పాపము చేశాము. పాపం ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు చెప్పండి? బాధ వచ్చినప్పుడు. బిలాము ఏం చేశాడు చెప్పండి? అక్కడ పాపం ఎప్పుడు ఒప్పుకున్నాడు? బిలాము మీదకి దేవుని ఖడ్గము వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో బిలాము అంటున్నాడు, అయ్యా నేను పాపము చేశాను, నన్ను క్షమించు అంటున్నాడు. బాధ కలిగిన ఎమ్మటే పాపము చేశాను అంటున్నాడు. బాధ పోయిన ఎమ్మటే ఏమంటున్నాడు చెప్పండి? బాలాకు మాటలు వింటున్నాడు. అలాగున ఇక్కడ ఫరో కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? బాధ రాగానే అక్కడ ఏమొచ్చినాయి చెప్పండి? తెగుళ్ళు, అలాగనే ఉరుములు, అక్కడ వరగళ్ళు, భయంకరమైన తెగుళ్ళు ఆ దేశం మీదకి, ఫరో యొక్క సైన్యం మీదకి రాగానే అక్కడ అంటున్నాడు, అయ్యా మేము మా సేనలంతా కూడా ఎంతో దేవుని సన్నిధిలో పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఈ కీడు నుంచి మాకు విడుదల చేయమని చెప్పి
ఏం చేస్తున్నారు చెప్పండి? దైవ సేవకులను వేడుకుంటున్నారు. వారు వచ్చి ప్రార్థన చేయగా 34 అక్కడే కింద వచ్చినాం. అయితే ఫరో వర్షమును చెప్పండి వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేనకులను ఇంకను వారు పాపము చేయుచు తమ హృదయాలను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అక్కడ వరగళ్ళు వర్షము తెగుళ్ళు ఆగిపోయిన తక్షణమే ఏమైంది చెప్పండి? ఫరో హృదయం మరలా కఠినమైపోయింది. బాధ పోయింది, వ్యాధి పోయింది, సమస్యలు తీరిపోయినాయి. బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? దేవుడు ఎంతో గొప్పవాడు అని చెప్పి ప్రార్థన చేపించుకుంటున్నారు. బాధలు తీరిపోయిన తరువాత మరలా ఏం చేస్తున్నారు చెప్పండి? పాత స్వభావాలే ఏం చేస్తున్నారు చెప్పండి? మరలా పూర్వీకుల సంప్రదాయాలే, మరలా పూర్వీకుల యొక్క ఆచారాలే. మా పూర్వీకులు ఎలా నడుస్తున్నారో మేము కూడా అలాగే నడుస్తాం అంటున్నారు వారు. కనుక అది మారు మనస్సు లేదు. కనుకనే దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. చూడండి లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనములో తప్పిపోయిన కుమారుడు అక్కడ నేను లెగిసి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. ఎక్కడి నుంచి లేచాడు చెప్పండి? పాపములో నుంచి లేచాడు, బాధలో నుంచి లేచాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞలను మీరిన తర్వాత ఏం కలిగింది చెప్పండి? బాధ కలిగింది, శ్రమ కలిగింది, అతనికి ఎంతో వేదనలు కలిగినాయి. ఆ బాధను బట్టి తట్టుకోలేక అక్కడ నుండి ఏం చేశాడు చెప్పండి? ఆ కుమారుడు లెగిశాడు. దేవునికి స్తోత్రము. అలా లెగాలి. కనుక నీవున్న చోటున ఈ 2025 సంవత్సరం నీవు ఏ స్థితిలో ఎలా పడి ఉన్నావో, అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అక్రమాలలో నీవు ఏ విధముగా పడిపోయి ఉన్నావో దేవుడు అంటున్నాడు అక్కడ నుంచి నీవు లెగిస్తే దేవుడు అంటున్నాడు నీకు రక్షణ ఆనందాన్ని కలగజేస్తాడు. దేవుని స్తోత్రము. ఆ పాపములోని, ఆ అబద్ధాల్లోని, ఆ మోసకరమైన ఆలోచనలతోని ఇంకా మనం అట్లాగే జీవిస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు నీకు ఆశీర్వాదముగా ఇచ్చిన దేవుడు అంటున్నాడు నా కుమారుడా నీలో మారు మనసు కలగటలేదయ్యా. నా కుమార్తె రక్షణ పొందావు, కానీ నా ఆజ్ఞలను వెతుకుతున్నావా? నా గురించి జీవిస్తున్నావా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీద ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా బాధ కలిగినప్పుడు ఏమన్నారు చెప్పండి? అయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా. అందరూ ఒప్పుకునే ప్రార్థనే అది, అందరూ అనే ప్రార్థనే. కనుక తప్పిపోయిన కుమారుడు అక్కడి నుండి లెగిశాడు. దేవునికి స్తోత్రము. లెగాలి. నీవు ఆ స్థలములో, ఆ పాపములో, ఆ అపవిత్రతలోనడి మీరు త్వరగా ఏమన్నారు చెప్పండి? పొండి అక్కడ నుండి మీరు త్వరగా పారిపోండి. దేవుడు మీకు పొండి అచ్చట నుండి వెళ్ళండి. అపవిత్రమైనది దానిని ఏది కూడా ముట్టకండి. దాని యొద్ద నుండి మీరు ఇప్పుడే తొలగిపోండి. దేవునికి స్తోత్రము. లెగండి అంటున్నాడు. ఇప్పుడైనా ఆ భయంకరమైన ఆ శోధనలో నుండి, ఆ అబద్ధాల్లో నుండి, మోసములో నుండి ఇప్పుడైనా అపవిత్రమైన దాని నుండి విడిచిపెట్టి త్వరగా మీరు పారిపోండి. దేవుని స్తోత్రము. అలా కనుక మీరు రక్షించబడతారు. యెహోవా బాహువు చాపి ఉన్నాడు. ఆయన దేశం మీద రక్షణ ఆనందాన్ని కనపరచుటకై దేవుడు హస్తాలు చాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము
ఎంతో కాలమైంది వాగ్దానాలు తీసుకుంటున్నాం, దైవ సేవకులు గొప్ప గొప్ప దైవ సేవకులతో ప్రార్థన చేపించుకుంటున్నాం. అలాగే దేవుని మందిరములు గొప్ప గొప్ప దైవ సేవకుల యొక్క వాక్యాన్ని కూడా వింటున్నాం. కానీ మారు మనసు కలగటలేదు. మన పూర్వీకుల యొక్క సంప్రదాయాలే, మన పూర్వీకుల యొక్క ఆచారాలే కనుకని ఏ మేలు మనము చూడలేకపోతున్నాం. దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావలసినవన్నీ కూడా ఆగిపోతున్నాయి. దేవుని రాజ్యం యొక్క నీతి నీలో బయలుపడాలి అని దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఇంకా నీవు ఏం చేస్తున్నావు చెప్పండి? సద్వినియోగం చేసుకోనకుండా ఏం చేస్తున్నావు చెప్పండి? మరుగుగా జీవిస్తున్నావు. దేవుని స్తోత్రము. అలా కనుక దేవుడు ఇదే మనకు అనుకూల సమయం కనుక ఈ రక్షణ దినాన్ని చూడండి. 1 కొరింథీ కనుక 10వ అధ్యాయము 21లో మీరు ప్రభు యొక్క పాత్రలోనిది, దయ్యముల యొక్క పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ప్రభు యొక్క బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిని కూడా పాలు పొందనేరరు. మీరు ప్రభు యొక్క పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా మీరు త్రాగనేరరు. ప్రభు యొక్క బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల యొక్క బల్ల మీద ఉన్న దానిలో కూడా మీరు పాలు పొందనేరరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీరు దయ్యముల బల్ల అనగా దేవునికి ఇష్టము లేని ఆహారం, దేవునికి ఇష్టము లేని స్థలాలలో మీరు వెళ్ళి అక్కడ విందు చేస్తున్నారు. దేవుడు ఏ స్థలం అపవిత్రమైనదని, ఏది ఎక్కడ ముట్టకూడదని ఆయన మీకు చెలవిచ్చాడో ఆ జనులలోనికి వెళ్ళి వారితో కలిసి మీరు సంతోషిస్తున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, నా బల్ల పరిశుద్ధమైనది, నా రక్తము పరిశుద్ధమైన రక్తాన్ని మీ కొరకు నేను చిందించాను. మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. కనుక మీరు ఒకరిని సేవించాలి, ఒకరికి మీరు ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. కనుక ఇద్దరిని కూడా మీరు సేవించలేరు. కనుక మీరు 2 రకాల మనస్తత్వంతో, 2 రకాల ఆలోచనతో మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చని జీవితాన్ని దేవునికి అసహ్యత, ఆయన నోటి నుండి ఉమ్ము వేస్తాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా మనకిచ్చిన ఈ సమయంలో మరి బిలాము ఏ రీతిగా బాధ కలిగినప్పుడు పాపం చేశాను ప్రభువాన్ని ఒప్పుకుంటున్నాడు. సంతోషంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలకు కీడు మాటలు, కీడు తలంపులు కలిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీ మనసు మారకపోతే ఏం చేస్తారు చెప్పండి? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకే మీరు విరోధంగా మారిపోతారు. కనుక మీరు దేవుని సన్నిధిలో దేవుని చిత్తమును ఎరిగిన వారైతే ఎలా ఉంటారు చెప్పండి? దేవుని కుమార్తెలుగా, కుమారులుగా ఉంటారు. కనుక మీ సహోదరులను ప్రేమించండి. వారు శ్రమలు పడినప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మీరు వారిని ఆదరించండి అనే మనస్సు మనం కలిగి ఉంటాం. అలాంటి స్వభావాలు కలిగిన వారిగా మనం ఉండాలని ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 2025వ సంవత్సరం నీకు ఆశీర్వాదంగా ఉండటానికి ఓ దేవుని యొక్క ఉపకరణములను మోసేవారులారా, దేవుని సన్నిధిలో ఆరాధన చేసేవారులారా, మీరు అపవిత్రమైన దాని నుండి త్వరగా మీరు పారిపోండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను అపవిత్రమైన దానికి దూరముగా ఉండి ప్రభు సన్నిధిలో ఆయన మహిమపరుస్తూ ఆయన రాజ్యం యొక్క నీతిని ఇంకా ఎరగని ప్రజలను నీ ద్వారా బలపరచాలని, నీ మాట ద్వారా ఇంకా అనేక మంది రక్షించబడాలని నీకు రక్షణ ఇచ్చాడు. కనుక ఆ రక్షణ విలువ గ్రహించి దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో నమ్మకమైన కుమార్తెగా చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా
చదవండి. దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనమని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. సేవ మీకు ఎంతో యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరాన్ని పొందగలుగుతారు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక మనం రూపాంతరం పొందాలి, నూతన హృదయాన్ని తెచ్చుకోవాలి. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమయ్యున్న సజీవ యాగముగా ఇప్పుడు వరకు మీ దేహాలను మీ కొరకే, మీ సంతోషం కొరకే రక్షణ పొందేటప్పుడు ప్రభువా ఈ దేహం అంతా నీదేనయ్యా, సమర్పణ పాట పాడతాం. సమర్పణ పాట పాడేటప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ దేహము దేవుని ఆలయం, ఈ దేహముతో ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని మహిమపరుస్తూ కానుక వేస్తున్నాం. కనుక దేవుణ్ణి ఈ దేహంలో ఏ రీతిగా నువ్వు మహిమపరుస్తున్నావు? నువ్వు రక్షణ పొందినప్పుడు దేవునికి ఇష్టమైన వస్త్రాలు ధరిస్తున్నావా? దేవునికి ఇష్టమైనట్లుగా ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్తున్నావా? దేవునికి ఇష్టమైనట్లుగా నీ నడకలున్నాయా? ఆయన ఏది కోరుకుంటే అది నీవు కోరుకుంటున్నావా? దేవుణ్ణి ఎప్పుడైనా అడుగుతున్నావా? నీకు కావలసిన అవసరాలు ఎప్పుడైనా నీవు అడిగావా? రక్షణ పొందిన తర్వాత దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఏమన్నారు చెప్పండి? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడేవారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మీరు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకోకండి. ఇప్పుడు మనకు ఏం చేస్తున్నాం చెప్పండి? రక్షణ పొందినాక భూ సంబంధమైన వాటి మీదనే. కనుక మీరు బాధపడినా సరే ఉన్న వాస్తవాన్ని చెప్తున్నా నేను. రక్షణ పొందిన తర్వాత దేవుడు ఏమన్నారు చెప్పండి? మీ పౌరస్థితి పరలోకములో ఉంది. కనుక ఇక్కడ ధనం సంపాదించుకుని, ఇక్కడ మన ఆస్తిపాస్తులు సంపాదించుకుని పరలోకములో వట్టి చేతులతో వెళదామా చెప్పండి? పరలోకం వట్టి చేతులతో వెళదామా చెప్పండి? అక్కడ కూడా మీరు ధనాన్ని సంపాదించుకోవాలి. కనుక అది తెలిసినవాడు ఈ లోకములో ధనాన్ని అమ్మి ఏం చేశాడు చెప్పండి? దేవునికి అప్పగించాడు. పరలోకములో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ స్థానము కావాలని ఆయన తన బిడ్డలకు ఆ స్థానాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. కనుకని మీ దేహము దేవుని ఆలయము, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టుకున్నారు. కనుక మీ దేహము అలంకరణలన్నీ కూడా దేవుణ్ణి అడిగి ఏ రీతిగా నేను అలంకరింపబడాలి, సమాజంలో ఎలా తిరగాలి అనే విషయాన్ని కూడా ఎరిగి మీరు నడుచుకోవటం మీకు ఎంతో ఆశీర్వాదం. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆ రీతిగా నడిస్తే మీరు దేవుని యొక్క నివాసములుగా మారుతారు. మీరు దేవుని యొక్క నివాసాలుగా మారిపోతారు. కనుక దేవుని సన్నిధిలో రక్షణ పొందిన తర్వాత మన ఇష్టానుసారముగా మనం నడుస్తాం కాదు, దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉంటున్నాం. రక్షణ పొందంగా ప్రార్థన చేస్తున్నాం, అందరితో పాటు వెళ్తున్నాం వస్తున్నాం. దేవుని ఆజ్ఞల్ని నీవు వెతుకుతున్నావా? కనుక దేవుడు అంటున్నాడు, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, ఈ శ్రమ ఎంతో కాలం నుంచి నన్ను వెంబడిస్తుంది అని నీవు శ్రమలతో చెప్పుకుంటున్నావు. కానీ దేవుని నీతిని వెతుకుతున్నావా అని దేవుణ్ణి అడిగితే సమాధానం నువ్వు చెప్పాలి. కనుక దేవుడు నీ అంటున్నాడు చెప్పండి, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపవద్దు, ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తము ఏదో
పరీక్షించి తెలుసుకొనటం వలనే మీరు రూపాంతరమును మీ మనసు పొందుతారు. దేవుని స్తోత్రము. అలా కనుక రూపాంతరం పొందాలని దేవుడు యేసు ప్రభు వారి ఈ లోకంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన రూపాంతరం పొందాడు. అది చాలా ఎత్తైన పర్వతం. ఆ పర్వతం మీదకి నేను కూడా వెళ్ళాను. అక్కడ చూస్తే ఇజ్రాయిల్ ప్రాంతం అంతా కనబడుద్ది. అంత చాలా ఎత్తైన ప్రాంతం అది. యేసు ప్రభు వారు అక్కడ రూపాంతరం పొందారు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన వస్త్రాలు ఏ సాకలి ఉతకలేనంత మహిమ కలిగిన శరీరము ఆయన ధరించాడు. అలాగున మీరు కూడా రూపాంతరం పొందాలని ఈ రక్షణ మీకు ఇచ్చాడు. అంతేగాని మరి దేవుని సన్నిధిలో మన సుఖాలు సంతోషాలు అనుభవించడానికి మనం ఈ లోకంలో మనకి ఇచ్చినవి చాలు. కానీ ఆయన ఇస్తే అనుభవిద్దాం. కానీ మనం కోరుకోని అవసరం లేదు. వాటిని దేవుడిస్తే సంతోషంగా మీరు అనుభవించండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? మీరు అడిగేది కొద్దిగా అయితే నేను ఇచ్చేది ఎంతో ఉన్నది అంటున్నాడు. మీ అందరూ మీరు ప్రయాసపడని అవసరం లేదు. నన్ను అడగక ఆలోచన చేసి మీరు ఏమవుతున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? నన్ను అడగక ఆలోచన చేసి అయినను మీకు దొరకటల్లా. నన్ను అడగక ఆలోచన చేసి ప్రయాసపడుతున్నారు, కానీ మీకు ఏది దొరకటల్లా. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చాడు. ఆయన రాజ్యము నీతిని వెతకండి, ఆ తర్వాత సమస్తము దేవుడు మీకు అన్నీ అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. రాజేష్, నేను బోడపాడు గ్రామం నుంచి వస్తాను. నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను. 3 వారాలు నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంక నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2015 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండేది. దగ్గర ఎలా అంటే సంవత్సరానికి 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేది. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018 ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా యొక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారెంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే SBI క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసింది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అన్న ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది. మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారెంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న IBPS క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్కి రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. జనవరి 21న ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ జూన్ 1వ తారీఖున నాకు మీరు 15వ తారీఖు లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి
అని వచ్చింది. ఆ పోస్టింగ్ కాడ ఎక్కడో తణుకు తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా, అంటే పల్లెటూరు. అసలు అక్కడ ఏం దొరకవు, కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళలేను, ఏమీ చేయలేను. అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడివే ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడే ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఇంకా జాబ్ 15వ తారీఖు జాయిన్ అవ్వాలి, 13వ తారీఖున వెళ్ళి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా 2 రోజుల్లో ఇంకా బాధ విపరీతంగా పెరిగిపోయింది. ఎలా అంటే నన్ను ఒక విధంగా ప్రేరేపిస్తుంది. కూర్చొని లెటర్లు కూడా రాసేసాను. అసలు నా బాధ ఏంటయ్యా ఇంత కష్టపడ్డాను, జాబ్ వచ్చింది, మీ సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాను, నాకు ఏంటి ఈ బాధ అనుకున్నాను. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను. అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు. అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు. ఆ రోజు అయ్యగారు సాయంత్రం పూట కూర్చోబెట్టి, నువ్వు వస్తున్నావు, వెళ్తున్నావు, ఏదో నామకార్థంగా వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు, కానీ నీ యొక్క మనస్ఫూర్తితో నువ్వు దేవుని దీవించట్లేదు, ప్రార్థించట్లేదు అని చాలా గట్టిగా. ఎలా అంటే ఆ రోజు అయ్యగారి ద్వారానే నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు నేను మర్చిపోలేదు. నాలో ఉన్న సాతాను అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయింది. ఏంటంటే చాలా గద్దింపుతో చెప్పారు, నీ ప్రార్థనలో నువ్వు వస్తున్నావు, వెళ్ళిపోతున్నావు, కానీ దేవుడి సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని సమర్పించు ముందు, అప్పుడే నీకు దేవుడు నీలో ఉన్న ఒక సాతాన్ని తీసేస్తాడు. చాలా గద్దింపుతో చెప్పారు. ఆ క్షణమే నాలో ఉన్న సాతాను వెళ్ళిపోయింది.